ఇటు ఈ సమ్మిట్‌లో ప్రధానంగా ఆ స్టాల్‌లను ప్రధానంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ స్టాల్‌ల ద్వారా కూడా వివరించనున్నారు. తెలంగాణ ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రగతి ఏంటి? అసలు తెలంగాణకు సంబంధించిన డిపార్ట్‌మెంట్లు ఏమేమి ఉన్నాయి? ఆ డిపార్ట్‌మెంట్ల ద్వారా తెలంగాణ ఎలా ఉండబోతుంది? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం? రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందని వివరించే విధంగా కూడా ప్రత్యేకమైన స్టాల్‌లను ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మనం విజువల్స్‌లో చూసుకుంటున్నట్లయితే ఒక ప్రత్యేకమైన హాల్‌లో ప్రధానంగా చాలా స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ళ ద్వారా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది తెలంగాణ, అసలు ఏంటి మా విజన్ అనే విషయాలను వివరించన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మూసీ ప్రాజెక్టు ఉందో, మూసీ పునర్జీవనం చేపడతామని చెప్పి ఏదైతే మూసీనుందో దాన్ని పునర్జీవన కార్యక్రమం చేసి దాన్ని ఒక ప్రగతికి తీసుకొచ్చే విధంగా దాన్ని ఒక అభివృద్ధి చేసి అక్కడ ఉన్న మూసి ప్రజల బాధలు తీరుస్తామని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినది కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్ని ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మూసీకి సంబంధించిన స్టాల్ని ఏర్పాటు చేశారు. మనం చూద్దాం అసలు ఈ స్టాల్లో ఏం ఏర్పాటు చేశారు, ఎలా ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వారికి రానున్న రోజుల్లో మేము చేపట్టబోయే మూసీ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందనే వివరించే విధంగా కూడా ఇక్కడ డిజిటల్ స్క్రీన్లపై ఎలా ఉండబోతుంది మూసీ, మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ ఎలా ఉండబోతుంది అనేది చూపించబోతున్నారు. చూసుకోవచ్చు రానున్న రోజుల్లో మూసీని మేము ఎలా అభివృద్ధి చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు మూసీ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని తీసేసి క్లీన్గా ఒక పార్కు, ఒక గ్రీనరీకి సంబంధించింది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ చూడవచ్చు. మనం దాంట్లో డిజిటల్ స్క్రీన్లో కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అసలు మూసీ ఎలా ఉండబోతుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉండబోతున్నాయి అనే విజన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా డిజిటల్ స్క్రీన్లలో ఏర్పాటు చేస్తారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉండబోతుంది మూసీ అనేది కూడా ఒక డిజిటల్ స్క్రీన్లు, ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు కావచ్చు, డెలిగేట్స్ కావచ్చు, వారికి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో మేము అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేది వివరించనున్నారు. చూసుకోవచ్చు మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి విజువల్స్లో చూసుకోవచ్చు ప్రధానంగా మూసీకి సంబంధించిన వివరించిన ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిజిటల్ స్క్రీన్లో పూర్తిగా అర్థమయ్యే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అర్థమయ్యే విధంగా ఇప్పుడున్న మూసీ ఎలా ఉంది, మేము ఎలా చేయబోతున్నాము. ఇప్పుడు మూసీకి సంబంధించిన ఎక్కడైతే హైదరాబాద్కి సంబంధించిన నగరంలో ఉన్న మురుగునీరు అంతా మూసీకి కలవడం చేత ఆ నీరు అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి తయారైంది. దాన్ని మేము ఒక మంచినీటి సరస్సులా చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మూసీ ప్రవాహంగా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది అనే విజన్లో చూపిస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది ఇది రానున్న రోజుల్లో అనేది చూపట్టబోతున్నారు. అటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, వారు వచ్చి ఇక్కడ ఉన్న మా ప్రాజెక్టు, మా అభివృద్ధిని చూడాలని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన 2 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ కూడా వివరించున్నారు. వారికి అర్థమయ్యే విధంగా హైదరాబాద్ ఎలా ఉంది, మేము ఎలా చేయబోతాం. ఇప్పుడు చూసుకోవచ్చు క్లియర్గా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు అప్పట్లో హైదరాబాద్ ఉండే ఇప్పుడు ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడికి వచ్చిన వారికి అర్థమయ్యే విధంగా డిజిటల్ స్క్రీన్లలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మూసీ మేము ఏదైతే తీసుకున్న ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్టు ద్వారా ఎలా చేయబోతున్నాయి, ప్రాజెక్టు నుంచి దేశానికి కాదు ఇటు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఒక గొప్ప విధంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే చూసుకోవచ్చు మిగతాది ఇక్కడ చూసుకుంటున్నట్లయితే విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ డిజిటల్ స్క్రీన్లలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా వివరించే ప్రయత్నం చేశారు ఎలా ఉండబోతుంది, ఆ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది విషయాన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పూర్తిగా అర్థమయ్యే విధంగా కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనం ఇక్కడ డిజిటల్ స్క్రీన్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మూసీ రివర్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా మారుస్తామనేది కూడా క్లియర్ కట్గా ఈ డిజిటల్ స్క్రీన్లలో ఇక్కడికి వచ్చిన వారికి అర్థమయ్యే విధంగా చూసుకోవచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మేము చేపట్టబోయే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి
ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపించారు. ఇక్కడ చూసుకొచ్చి మూసీ ప్రవాహం ఎలా ఉంటుంది అన్నది కూడా క్లియర్గా డిజిటల్ స్క్రీన్లలో ఎక్కడైతే మొత్తం 55 కిలోమీటర్లు స్ట్రెంత్ గల ఈ ప్రవాహం గల మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చూసుకోవచ్చు. ఎక్కడైతే ఇక్కడ ఉస్మాన్ సాగర్ ఉందో అయితే హిమాయత్ సాగర్ నుంచి మొదలైనటువంటి మూసీ ప్రవాహం ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న నిర్ణయం కావచ్చు, మూసీని మక్షాన చేస్తామని చెప్పి మూసీ పక్కన ఉన్న ప్రజలను ఇప్పటికే కొన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, వాళ్లకు ఇళ్లను కేటాయించారు, మిగతా వాళ్ళని కూడా గురించి మేము అనుకున్నది మాత్రం తీసి ఇక్కడ హైదరాబాద్ అంటే మూసీని నగరానికి కావచ్చు, అటు వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కావచ్చు, ఇది ఒక విజన్ లాంటివి అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గురుమతితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.